దేశంలో ఉన్నటువంటి మనుషులు ఏమనాలా మనం? రైట్ సమయం లేదు. శుభ్లీ గారు సార్, 3 అంశాలు సింపుల్ గా మీ ముందు పెడతానండి. చాలా విషయాలు సోదరులు చాలా చక్కగా ఇచ్చారు, కానీ దానిలో ఇంకా చాలా డెప్త్ ఉందండి. ఏదైతే టర్కీ గురించి మాట్లాడుకోవాలంటే కనుక సపరేట్ గా మనం ఒక డిబేటే చేయాలి దానిపై. ప్రెసెంట్ ఆ అంశాన్ని అయితే నేను టచ్ చేయను, కానీ నేను మీకు ఇక్కడ 2 అంశాలండి. ఒకటి ముస్లింలు, ఒకటి హిందువులు. హిందువుల యొక్క గొప్పతనం ఏంటి, ముస్లింల యొక్క గొప్పతనం ఏంటి అనేది సింపుల్ గా నేను వివరిస్తాను సార్. హిందువుల యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ దేశంలో ఏదైతే మైనార్టీ వర్గాలుగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇతర వర్గాల మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో, వారు ఈ దేశంలో చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఈ ప్రపంచం మొత్తంలో కూడాను ఉన్నటువంటి 55 ఇస్లామిక్ దేశాల కన్నా ఎక్కువగా స్వేచ్ఛా వాయువులు మనం ఇక్కడ తీసుకోగలుగుతున్నాము అంటే గనక దానికి కారణం నా హిందూ సోదరులు. అది మా హిందూ సోదరుల యొక్క గొప్పతనం. నంబర్ 1 సార్. నంబర్ 2, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు, ఈ ముస్లిం సోదరుల యొక్క గొప్పతనం ఏంటంటే, హిందూ సోదరుల దగ్గర ఆప్షన్ లేదు, కానీ ముస్లింల దగ్గర ఆప్షన్ వచ్చింది 1947లో. ఆ 47లో ట్విన్ నేషన్ థియరీకి పూర్తిగా వ్యతిరేకించారు. మానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళు, దాని తర్వాత మెహమూద్ మదనీ గారు లాంటి వాళ్ళు, అసద్ మదనీ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను చాలా స్పష్టంగా దాన్ని 2 నేషన్ థియరీని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత కూడా కానీ దేశం అయితే విభజించబడింది. కానీ మా దగ్గర ఆప్షన్ ఉంది అప్పుడు ఆ దేశానికి వెళ్ళటానికి, కానీ ఆప్షన్ ఉన్నా కూడా గానీ ఇది మా దేశం అని చెప్పేసి ఇక్కడే ఉండిపోయి, ఇక్కడే ఉండి, ఇక్కడే ఇదే మట్టిలో కలిసిపోతున్నటువంటి ముస్లిం సోదరుల యొక్క గొప్పతనం ఇది. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలది. ఇది ఎప్పటికి కూడాను ఇలా వర్ధిల్లితేనే ఈ దేశం సూపర్ పవర్ గా మారుతుంది. 3వ పాయింట్ సార్, లాస్ట్ది. వీళ్ళు ఏదైతే పాకిస్తాన్లు చెప్తున్నారు చూడండి, ఇది ఇలా కాదు, ఇలా చేయాలి, లేకపోతే ఆ గుండె పెట్టినందుకు ఇది చేశారు అని చెప్పేసి, ఇస్లాం ధర్మం నేర్పిస్తున్నటువంటి ఒక సున్నితమైనటువంటి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నా వల్ల, నా మాటల వల్ల, నా చేతల వల్ల, లేకపోతే నా కంటి వల్ల, లేకపోతే నా ఎటువంటి యాక్షన్ వల్ల మీరు కూర్చున్నటువంటి 3 వ్యక్తులు, మీరు చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరికైనా కానీ మనసుని నొప్పిస్తే నేను ఇస్లాం ధర్మాన్ని పాటిస్తున్నట్టు కాదండి. ఈ ధర్మం ఏ రకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించగలుగుతుంది? ఇది ప్రొఫెట్ మహమ్మద్ గారి యొక్క సేయింగ్ అండి. అదే విధంగా ఇంకొక చిన్న మాట ఒకటి చెప్తాను. మీ పొరుగువాడు, నీకు పొరుగువాడు ఎవడైతే ఉన్నాడో అతను ఆకలితో అలమటిస్తుంటే కనుక, నువ్వు కడుపు నిండా భుజించి నువ్వు పడుకుంటే కనుక, నువ్వు ఏ రకంగా కూడాను నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు, నువ్వు ఏ రకంగా కూడాను నువ్వు ముస్లిం కాలేవు. ఇది బేసిక్ టీచింగ్ సార్. నేర్పిస్తుంది అంటే గుండె మార్పిస్తే నీకు అయితే, మరి ఇప్పుడు బ్లడ్ చాలా మంది ముస్లింలకి, హిందువులు బ్లడ్ ఇస్తున్నారు, మరి అలాంటి వాళ్ళందరినీ కూడా చంపేయాలి కదండి. బ్లడ్ బ్యాంక్ లో మొత్తం చూసి, పొలం చూసి, బ్లడ్ బ్యాంకుల్లో లేకపోతే యాక్సిడెంట్ జరిగిన